వస్తారాకి బ్యాక్ పెయిన్గా ఉందని రిషి అనవసరంగా అంతసేపు పార్టీలో ఉంచాను, ముందే పంపించేయవలసింది, రెస్ట్ తీసుకునేది అని బాధపడుతూ ఉంటాడు కదా. సార్ ఏమీ కాదు సార్, అదే తగ్గిపోతుంది, మీరు బాధపడకండి సార్ అని చెప్తూ ఉంటుంది కదా వస్తారా. తరువాత వసు రిలాక్స్ అవుతూ అలా నిద్రపోతుంది. రిషి కూడా వసు చేయిని పట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. జగతికి మధ్యలో మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూసి పక్కన చూసేసరికి మహేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. మహేంద్రను చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి మహేంద్ర ఇంకా పడుకోలేదా అని అంటుంది. లేదు జగతి అని అంటాడు మహేంద్ర. ఏమైంది మహేంద్ర, ఎందుకు ఇంకా నిద్రపోలేదు అని అంటుంది జగతి. నిద్ర రావడం లేదు జగతి అని అంటాడు మహేంద్ర. అదేంటి మహేంద్ర, నిద్ర రాకపోవడం ఏంటి అని అంటుంది జగతి. సంతోషంతో నా గుండె నిండిపోయింది జగతి, అందుకే నాకు నిద్ర కూడా పట్టడం లేదు అని అంటాడు మహేంద్ర. ఏంటి మహేంద్ర ఇది చిన్న పిల్లవాడిలాగా అని అంటుంది జగతి. లేదు జగతి, ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది, చాలా బాగా అరేంజ్ చేశారు, నువ్వు రిషి వస్తారా మీ ముగ్గురు కలిసి ఇంత గ్రాండ్గా అరేంజ్ చేశారు, చాలా సంతోషాన్ని ఇచ్చారు. అంతేకాకుండా అన్నయ్య వాళ్ళ కుటుంబం కూడా వచ్చింది, అన్నయ్యతో కొంత టైంని స్పెండ్ చేశాను, చాలా బాగా అనిపించింది జగతి. ఎప్పటికీ మర్చిపోలేని బర్త్డేగా ఈ బర్త్డేని నాకు ప్రజెంట్ చేశారు మీ ముగ్గురు, చాలా చాలా థ్యాంక్స్ జగతి అని అంటాడు మహేంద్ర. మహేంద్ర చెయ్యిని పట్టుకుని జగతి, ఏంటి మహేంద్ర నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, మన జీవితంలో ఒక మధురానుభూతిగా ఈ బర్త్డే మిగిలిపోవాలి అనిపించింది, అందుకే ఇలా సెలబ్రేట్ చేశాము అని అంటుంది జగతి. అందుకే జగతి ఇంత ఆనందంగా ఉన్నాను కాబట్టి నిద్ర కూడా పట్టడం లేదు అని నవ్వుతూ ఉంటాడు మహేంద్ర. ఇప్పటికే చాలా లేట్ అయింది మహేంద్ర, త్వరగా పడుకో, ఉదయాన్నే లేవాలి కదా అని అంటుంది జగతి. హే జగతి, రేపు హాలిడేనే కదా, ఉదయాన్నే లేవాలా అని అంటాడు మహేంద్ర. రేపు కాదు మహేంద్ర, ఈరోజే, టైం ఎంతైందో చూడు, 4 అయింది, బావగారు వాళ్ళు వెళ్ళేటప్పటికే 2 అయింది, ఇప్పుడు 4 అయింది, లేటుగా లేవాలన్నా ఇప్పుడు పడుకోవాలి కదా మహేంద్ర, పడుకో అని అంటుంది జగతి. సరే జగతి, గుడ్ నైట్ అని మహేంద్ర పడుకుంటూ ఉంటాడు. జగతి నవ్వుతూ, గుడ్ నైట్ కాదు మహేంద్ర, గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ జగతి కూడా పడుకుంటుంది. తర్వాత తెల్లవారుతుంది. ఉదయాన్నే ధరణి కాఫీ తీసుకుని శైలేంద్ర దగ్గరికి వెళ్తుంది. ఏవండి ఏవండి లేవండి, ఇంకా ఎంతసేపు పడుకుంటారు, లేచి కాఫీ తాగి ఫ్రెష్ అవ్వండి అని అంటుంది ధరణి. శైలేంద్ర బద్ధకంగా, ఏంటి ధరణి అప్పుడే తెల్లారిపోయిందా అని అంటాడు. తెల్లారడం కాదండి, టైం 10:30 అయింది, మీరు ఇంకా లేవకపోతే ఎలా అండి, లేవండి అని అంటుంది ధరణి. ఏంటి 10:30 అయిపోయింది అప్పుడే అని లేచి కూర్చుంటాడు శైలేంద్ర. ఇదిగోండి ఈ కాఫీ తాగండి అని కాఫీ అందిస్తుంది శైలేంద్రకి ధరణి. కాఫీని తీసుకుని కాఫీ సిప్ చేస్తూ, ధరణి ఇంత లేటుగా లేపితే ఎలా ధరణి, నేను కాలేజ్కి వెళ్ళాలి కదా అని అంటాడు శైలేంద్ర. ఈరోజు హాలిడే కదండి, మర్చిపోయారా, అయినా రాత్ర పార్టీ అయ్యి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది కదా, సర్లే హాలిడేనే కదా అని నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని లేపలేదండి అని అంటుంది ధరణి. హాలిడేనా, ఎందుకు హాలిడే ఈరోజు అని అంటాడు శైలేంద్ర. ఈరోజు ఆదివారం కదండి అని అంటుంది ధరణి. అవునా, ఆదివారమా, నేను మర్చిపోయానే అని అంటాడు శైలేంద్ర. సర్లేండి, ఫ్రెష్ అయ్యండి, నేను టిఫిన్ వడ్డిస్తాను అని అంటుంది ధరణి. తాగేసిన కాఫీ కప్పుని ధరణి చేతికి అందిస్తూ, సరే ధరణి అని అంటాడు శైలేంద్ర. ధరణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాత్రి మామ్తో మాట్లాడడానికి టైం కుదరలేదు, మామ్తో అర్జెంటుగా మాట్లాడాలి అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు శైలేంద్ర. ఒక పక్కన జగతి మహేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వంటగదిలో కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అంతలో రిషి కూడా వంటగదిలోకి వస్తాడు. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్ డాడ్ అని అంటాడు. నాన్న రిషి లేచావా, కాఫీ పెడతానండి నీకోసం అని అంటుంది జగతి. గుడ్ మార్నింగ్ రిషి, వసు రాలేదు అని అంటాడు మహేంద్ర. ఏంటి నాన్న, వసు ఇంకా లేవలేదా అని అంటుంది జగతి. అవునమ్మా, వసు బాగా టైర్డ్ అయింది, రాత్ర బ్యాక్ పెయిన్ అని చాలాసేపు బాధపడింది, అందుకే రెస్ట్ తీసుకుంటుందిలే అని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేనే లేపలేదు అని అంటాడు రిషి. సరే నాన్న, నేను కాఫీ తీసుకువెళ్తాను వసుకి అని అంటుంది జగతి. నాకు ఇవ్వండి అమ్మా, నేనే తీసుకువెళ్తాను అని అంటాడు రిషి.
సరే రిషి అని జగతి కాఫీ ప్రిపేర్ చేసి 4 కప్స్లో పోస్తుంది. 2 కప్పులు రిషికి ఇచ్చి, నాన్న రిషి వెళ్ళి వసుని లేపి కాఫీ తాగమని చెప్పు అని అంటుంది. సరే అమ్మా అని రిషి కాఫీ తీసుకుని వెళ్తాడు. మహేంద్ర ఇదిగో నీ కాఫీ అని అంటుంది. థ్యాంక్స్ జగతి అని మహేంద్ర కాఫీని చేతుల్లోకి తీసుకుంటాడు. జగతి మహేంద్ర హాల్లోకి వచ్చి కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు. జగతి నువ్వు చేసిన కాఫీ చాలా బాగుంటుంది, అమృతంలో ఉంటుంది. అసలు నీలా కాఫీ ఎవరు పెట్టలేరు జగతి అని అంటాడు మహేంద్ర జగతిని పొగుడుతూ. నువ్వు నన్ను ఎంత పొగిడినా నువ్వు అనుకున్నది జరగదు మహేంద్ర అని అంటుంది జగతి నవ్వుతూ. ప్లీజ్ జగతి ఒక్క స్పూన్ చక్కెర వేయి జగతి, చప్పగా అనిపిస్తుంది జగతి అని అంటాడు మహేంద్ర. ఇప్పుడే కదా మహేంద్ర అమృతంలా ఉంటుంది అని పొగిడావు, మరి తాగొచ్చు కదా అమృతంలా ఉంటే, మళ్ళీ చక్కెర అడుగుతావెందుకు అని అంటుంది జగతి. అది కాదు జగతి, టేస్ట్కి సరిపడ్డ చక్కెర కూడా ఉంటేనే కదా ఇంకా ఆస్వాదించగలుగుతాము అని అంటాడు మహేంద్ర. 1 స్పూన్ చక్కెర కన్నా ఎక్కువ వాడొద్దన్నారు మహేంద్ర నీకు డాక్టర్ గారు, అందుకే 1 స్పూన్ కన్నా ఎక్కువ వేసేదే లేదు అని అంటుంది జగతి ఖచ్చితంగా. రాక్షసివి జగతి నువ్వు అని మహేంద్ర కాఫీ సిప్ చేస్తూ ఉంటాడు. జగతి నవ్వుకుంటూ ఉంటుంది. ఒక పక్కన రిషి వసు కోసం కాఫీ తీసుకువెళ్తాడు కదా, వసుని లేపి కూర్చోపెడతాడు. గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది వసు బద్ధకంగా. ఏంటి ఇంకా నిద్ర సరిపోలేదా అని నవ్వుతూ ఉంటాడు రిషి. అవును సార్ ఇంకా పడుకోవాలనిపిస్తుంది అని అంటుంది వసు. ఇంతకీ బ్యాక్ పెయిన్ తగ్గిందా, ఇప్పుడు ఎలా ఉంది అని అంటాడు రిషి. తగ్గింది సార్ పర్వాలేదు అని అంటుంది వసు. ఇదిగో ఈ కాఫీ తాగు అని కాఫీ చేతికి అందిస్తూ ఉంటాడు రిషి. సార్ మీరు తీసుకొచ్చారా, నేను తీసుకొచ్చేదాన్ని కదా అని అంటుంది వసు. ఎవరు తీసుకొస్తే ఏంటి, ఎప్పుడు నువ్వే తీసుకొస్తావా ఏంటి, అప్పుడప్పుడు నేను కూడా తీసుకురావాలి కదా అని అంటాడు రిషి. అదేం కాదు సార్, నేను తీసుకొస్తే బాగుంటుంది కదా అని అంటుంది వసు. నేను తీసుకొస్తే ఇంకా బాగుంటుంది కదా అని అంటాడు రిషి నవ్వుతూ. వసు కాఫీ కప్ని తీసుకుని, ఏంటి సార్ మీరే పెట్టారా, మా అత్తయ్య గారు పెట్టారా అని అంటుంది నవ్వుతూ. మా అమ్మ పెట్టింది అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. సార్ షేర్ చేసుకుందామా అని అంటుంది వసు. లేదు ఇంకో కప్ తీసుకొచ్చాను, 2 కప్స్ ఇచ్చిందమ్మా అని అంటాడు రిషి. అవునా అని అంటుంది వసు నవ్వుతూ. రిషి ఇంకో కప్ని చేతుల్లోకి తీసుకుంటాడు. చీర్స్ చెప్పుకొని కాఫీ తాగుతూ ఉంటారు ఇద్దరు. కాఫీ తాగేసిన తర్వాత నువ్వు ఫ్రెష్ అయ్యి రావసు, నేను హాల్లో కూర్చుంటాను, నువ్వు వచ్చిన తర్వాత అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అంటాడు రిషి. సరే సార్ అని వసు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. రిషి హాల్లోకి వస్తాడు. రిషిని చూసి జగతి నా కోడలు లేచిందా నాన్న అని అంటుంది. లేచింది, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అని నవ్వుతూ సోఫాలో కూర్చుంటాడు రిషి. ఈరోజు ప్లాన్స్ ఏంటి రిషి అని అంటాడు మహేంద్ర. ఏం లేదు డాడ్ అని అంటాడు రిషి. వసు నువ్వు ఇద్దరు ఎక్కడికైనా సరదాగా వెళ్ళకపోయారా అని అంటాడు మహేంద్ర. వసుకు అసలే హెల్త్ బాగాలేదు కదా డాడ్, తనకు అసలే బ్యాక్ పెయిన్గా ఉంది, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడుతుంది, వద్దులేండి డాడ్ అని అంటాడు రిషి. నిన్నంతా వసు బాగా అలసిపోయింది మహేంద్ర, ఇప్పుడు వద్దులే, తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటారులే అని అంటుంది జగతి. అవును అది కూడా నిజమే అని అంటాడు మహేంద్ర కూడా. అంతలో వసు వస్తుంది హాల్లోకి. వసు ఎలా ఉంది నీకు ఇప్పుడు అని అంటుంది జగతి. పర్వాలేదు అత్తయ్య బాగానే ఉంది అని అంటుంది వసు. జాగ్రత్తగా ఉండు వసు, ఎక్కువ రెస్ట్ తీసుకో అని అంటుంది జగతి. సరే అత్తయ్య అని అంటుంది వసు. సరే ఇప్పటికే చాలా లేట్ అయింది, 11 అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి అని అంటుంది జగతి. ఇప్పుడేం బ్రేక్ఫాస్ట్ జగతి, ఏకంగా లంచ్ చేసేద్దాం అని అంటాడు మహేంద్ర. మరి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది ఎవరు తింటారంట అని అంటుంది జగతి. ఎవరు తింటారు అని అంటాడు మహేంద్ర అమాయకంగా. మనమే తినాలంట అని అంటాడు రిషి నవ్వుతూ. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ఎప్పుడు చేయాలి జగతి అని అంటాడు మహేంద్ర. ఎప్పుడైనా చేయి మహేంద్ర, నేను ప్రిపేర్ చేసినవి తినకుండా ఉంటే మాత్రం అస్సలు ఊరుకోను అని అంటుంది జగతి నవ్వుతూ. చూడు రిషి, మీ అమ్మ ప్రిపేర్ చేసింది అని అవి వేస్ట్ అవ్వకూడదు అని కంపల్సరిగా తినాలని రూల్ పెడుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్ తినాలంటే కష్టం కదా రిషి అని అంటాడు మహేంద్ర. ఏం చేస్తాం డాడ్, తప్పదు కదా అని అంటాడు మహేంద్రతో రిషి. నువ్వు చెప్పు రిషి, నువ్వు చెప్తే మీ అమ్మ ఒప్పుకుంటుంది అని అంటాడు మహేంద్ర. నేను చెప్పలేను డాడ్, అమ్మను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటాడు రిషి. అలా అంటే ఎలా రిషి, తర్వాత మనం బాధపడాలి కదా అని అంటాడు మహేంద్ర. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం డాడ్, లేట్గా లంచ్ చేద్దాం, అప్పుడు అమ్మ బాధపడదు,
మనకి ఇబ్బంది ఉండదు అని అంటాడు రిషి. తప్పదా అని అంటాడు మహేంద్ర. తప్పదు డాడ్, పదండి తిందాం అని అంటాడు రిషి. అయితే పదండి లాగించేద్దాం అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. ఏంటి మావయ్య, ఏదో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు మీ అబ్బాయి మీరు అని అంటుంది వసు. సీక్రెటా? అబ్బే అదేం లేదే అని అంటాడు మహేంద్ర. వాళ్ళు ఎన్ని సీక్రెట్స్ మాట్లాడుకున్నా ఖచ్చితంగా తినాల్సిందే వసు అని జగతి నవ్వుతూ ఉంటుంది. వసు కూడా అవునత్తయ్య, ఖచ్చితంగా తినాలి, లేకపోతే మనం ఊరుకుంటామా ఏంటి అని నవ్వుతూ ఉంటుంది. అవును, మీరెలా ఊరుకుంటారు? ఊరుకోరు, అందుకే మేమే ప్రిపేర్ అయిపోతున్నాం అని అంటాడు మహేంద్ర. ప్రిపేర్ అవుతున్నారా? దేనికి మావయ్య అని అంటుంది వసు. దేనికేంటి, తినడానికి అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. తినడానికి ప్రిపేర్ అవుతున్నారా అని వసు పక్కపక్క నవ్వుతుంది. నవ్వింది చాలే కానీ పద వెళ్ళి తిందాం అని అంటాడు రిషి వసుని. అత్తయ్య చూడత్తయ్య, మీ అబ్బాయి నన్ను నవ్వొద్దంటున్నారు అని అంటుంది వసు గారాబంగా. రే నాన్న, నా కోడల్ని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోను అని అంటుంది జగతి నవ్వుతూ. అత్త కోడళ్ళు ఒకటైపోయారు కదా, ఇంక మేమేం చేస్తాం, ఏమంటారు డాడ్ అని అంటాడు రిషి. అవును రిషి, ఇంక మనమేం చెప్తాము అని అంటాడు రిషితో మహేంద్ర. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.